సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సన్నిధిని అనుభవిస్తున్న మన కుటుంబాలన్నీ నిశ్చయముగా నా దేవుడు ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆయన కృప సమృద్ధిగా నింపునుగాక. ప్రతిరోజు ఒక దైవికమైన వర్తమానం మనం వింటున్నాం, షార్ట్ మెసేజెస్గా వింటున్నాం. ఆ వర్తమానాల ద్వారా ఎంతోమంది బలపడుతున్నారు, నేను బలపడుతున్నాను, మన కుటుంబాలన్నీ బలపడుతున్నాయని, ఆధ్యాత్మికంగా మరి బలం పొందుకుంటున్నారని నమ్మి విశ్వాసంతో మరి స్వార్థ ప్రయత్నం చేస్తున్నాం. అనేక మంది దేవుని వైపు నడిపించబడాలని, ఒక మాట ద్వారా ఒక వ్యక్తి జీవితం మార్చబడద్దన్న ఉద్దేశంతో దేవుని యొక్క ఆ తలంపుల ఆధారంగా మరి సువార్త ప్రకటించడం ఈ రకంగా దేవుడిచ్చిన భాగ్యంగా ఎంచుకుంటూ మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో మనకు 3 విషయాలు కనబడుతున్నాయి. ఒక మనిషి దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి దేవుడు ఆ మనిషితో తానే డైరెక్ట్గా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూద్దాం. ఆ విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడింది: ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచెదవు. ఇక్కడ 3 విషయాలు కనపడుతున్నాయి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, రెండోదిగా నేను నిన్ను విడిపించెదను, మూడవదిగా నీవు నన్ను మహింపరచెదవని ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఆపత్కాలం, ప్రతి మనిషి చాలా సందర్భాల్లో భయంతో ఆపదల్లో ఉన్న సందర్భాలు మనకు ఎన్నో కనపడుతూనే ఉంటాయి. దుఃఖంతో ఉన్న సమయాలు, రోగంతో ఉన్న సమయాలు, బాధతో ఉన్న సమయాలు, భయంతో ఉన్న సమయాలు, ఆర్థిక సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఈ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితుల్లో, పిల్లలు మాటిన సందర్భంలో అనేకమైన విషయాలు ఆపత్కాలంలో ఉన్న ప్రతి మనిషి దేవునికి మొరపెట్టాలని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికి మొరపెడుతున్నావు? నువ్వు ఎవరితో మొర పంచుకుంటున్నావు? నీ బాధలు ఎవరితో పంచుకుంటున్నావు? నీ యొక్క దుఃఖ సమయాన్ని ఎవరితో పంచుకుంటున్నావు? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ యొక్క వేదనలో, నీ బాధనలో నీవు నాకు మొరపెట్టుము. ఈరోజు ఈ వాక్యం నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించడానికి దేవుడు పలుకుతున్న వాగ్దానం ఇది. ఇలా నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో నీ సమస్యల నుంచి నా దేవుడు విడిపిస్తాడు, నీ దుఃఖాన్ని నుంచి నా దేవుడు విడిపిస్తాడు, నీ బాధల నుంచి నా దేవుడు విడిపిస్తాడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, విడిపిస్తాను అని. ఈరోజు భయంకరమైన తాగుబోతు వ్యసనాల్లో ఉన్న నీ భర్తను విడిపిస్తాడు, భయంకరమైన బంధకాల్లో ఉన్న నీ కుమారుడిని, కూతుర్ని విడిపిస్తాడు దేవుడు, ఆర్థిక సమస్యల్లో ఉన్న నీ సమస్యలన్నీ విడిపిస్తాడు దేవుడు, లోకముతో ఉన్న కట్లన్నీ తెంపబోతున్నాడు నా దేవుడు. ఈరోజు ఈ వాక్యము చేత నిన్ను బలపరచ